ఓం మహాగణపతే నమః. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చూద్దాము. ముందుగా మనకు ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఈ మాసంలో గురువు మనకు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఈ మాసంలో దాదాపుగా శుక్ర సంచారం ఉంటుంది. ఇక రవి వచ్చేసి మిథున రాశిలో జూలై 16 వరకు సంచారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు రవి కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక కుజుడు వచ్చేసి వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి దాదాపుగా మనకు మిథున రాశిలో ఈ యొక్క మాసంలో బుధ సంచారం అనేది ఉంటుంది. ఇక శని మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచారము, కేతు అనేది సింహరాశిలో సంచారం. ఇది స్థూలంగా మనకు జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వారికి జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి గ్రహ పరిస్థితులు మనం గమనించినట్టయితే వీరికి గురువు, శుక్రుడు, అదేవిధంగా కేతు ఈ 3 గ్రహాలు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగజేస్తున్నాయి. ఈ 3 గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. గురువు 2వ స్థానంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగజేస్తున్నాడు. జూన్ 2 నుంచి ఈ రాశిలోకి వచ్చాడు కాబట్టి గురుగ్రహం యొక్క ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు కూడా చాలా చక్కగా ఉన్నాడు. గురువు, శుక్రుడు ఇద్దరు చక్కగా ఉన్నారు కాబట్టి ఈ మాసం మొత్తము ఈ రాశి వారికి మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా గురువు వీరికి 7వ అధిపతి, దశమాధిపతి కాబట్టి వ్యాపార విషయంలో కానీ పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో కానీ చాలా చక్కగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా భార్య భర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ధనలాభం అనేది పెరుగుతుంది. దశమాధిపతి 2వ స్థానంలో ఉండడం వల్ల వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం చక్కగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనేవి చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు కూడా పంచమాధిపతి, 12వ అధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేయడం అనేది చక్కటి గోచారీత్య అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత, దాంపత్యము, సౌఖ్యము అనేది పెరుగుతుంది. అదేవిధంగా ధైర్యము అనేది పెరుగుతుంది. విజయాలు వస్తాయి. కొత్త పరిచయాలు కూడా మీకు కలుగుతాయి. కంఫర్టబుల్ లైఫ్ అనేది ఈ మాసం మొత్తము మనకు ఈ రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కేతు కూడా చాలా చక్కగా ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్నాడు. ధైర్యం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కాస్త ఆసక్తి అనేది పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో కలుగుతాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో అని మనం చూసినట్టయితే మిగతా కుజ, బుధ, సూర్యుడు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి కాస్త కోపము, మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు, నిద్ర సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయాలు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కాస్త గందరగోళము, ఆందోళన ఉండే అవకాశాలు ఉన్నాయి. బుధుడు 1వ అధిపతి, 4వ అధిపతి 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క నిర్ణయాలు కాస్త మీకు కన్ఫ్యూజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఫోకస్ చేయండి. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శని అంతగా అనుకూలంగా లేరు కాబట్టి వీరికి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. శనివారము నల్ల నువ్వుల దానము, అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల మనకు మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురువు బాలేడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము మనకు రాహుకేతువులను పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల కూడా వృషభ రాశి వారికి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా బుధవారము విష్ణు సహస్రనామాలు చదవడము లేదా వినడం వల్ల చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి రవి, బుధ, శని, రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు. గురువు కూడా అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. శనివారము హనుమంతుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా కూడా చక్కటి ఫలితాలు మన కర్కటక రాశి వారికి కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి
గురువు అంతగా అనుకూలంగా లేడు. రవి 17 తర్వాత నుంచి అనుకూలంగా లేడు. కుజ, శని, రాహు, కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి ఈ సింహరాశి వారు. తద్వారా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. రాహుకేతుల యొక్క పూజలు చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి, మనకి సింహరాశి వారికి పరిహారంగా పనికి వస్తుంది. ఇక కన్యారాశి వారికి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కుజ, శని, కేతుల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. శనివారము శనీశ్వరుని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి గురువు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహు ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా లేరు. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా బుధవారం విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వృశ్చిక రాశి వారు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మనకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క పరిహారం చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి బుధవారము విష్ణు సహస్రనామాలు పఠించడము, అదేవిధంగా వీరికి చూసినట్లయితే శనివారము హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మకర రాశి వారికి రవి 17 తర్వాత నుంచి అంతగా అనుకూలంగా లేడు. కుజ, రాహు, కేతువులు కూడా అనుకూలంగా లేరు ఈ మాసంలో. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనివారం కూడా శనీశ్వరుని ఆరాధించడం వల్ల, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల, ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి పరిహారాలుగా పనిచేస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి యొక్క పరిహారాలు చూసినట్టయితే కుంభరాశి వారికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు. రవి 1 నుంచి 16 వరకు అనుకూలంగా లేడు. కుజ, బుధ, శని, రాహు, కేతులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. అది మీకు మంచి పరిహారంగా ఈ యొక్క మాసం కుంభరాశి వారికి కలుగుతుంది. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడము, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మనకి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి శుక్రుడు, రవి, శని, రాహులు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. అదేవిధంగా శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనకు మీనరాశి వారికి చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల పరిహారాలు, అదేవిధంగా ఫలితాలు. అయితే రాశి ఫలితాలు మీకు ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావట్లేదు అని కనుక మీరు భావించినట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో దశ అంతర్దశలు అనుకూలంగా లేవు అని గమనించాలి. అదేవిధంగా మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నా అవి మీకు అనుభవంలోకి రానట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో అవి చక్కటి అనుకూలత ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మీకు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు, కష్టాలు, బాధలు అధికంగా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు, ప్రతికూలత కూడా తొలగించుకోగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.